వెల్కమ్ బ్యాక్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్ క్వశ్చన్ చూసేద్దామండి. సో మన క్వశ్చన్ చూసేస్తే తాడోబా అంధేరి టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మనకి తాడోబా అంధేరి టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. మరి ఆప్షన్ చూసుకుంటే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు అండి. ఇది మనకి వన్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. సో ఇది మనకి మెయిన్గా మహారాష్ట్ర స్టేట్లో లొకేట్ అయ్యిందండి. మహారాష్ట్ర రాష్ట్రంలో ఈ టైగర్ రిజర్వ్ అనేది ఉంది. బేసిక్గా చెప్పాలి అంటే ఫస్ట్ మనకి మొట్టమొదటిగా ఫామ్ అయినప్పుడు ఇది ఒక నేషనల్ పార్క్గా ఫామ్ అవ్వడం జరిగిందండి. ఈ నేషనల్ పార్క్గా ఎప్పుడు ఫామ్ అయిందంటే 1955లో ఫామ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కాలక్రమేణా 1995లో 1995లో మనకి ఇది టైగర్ రిజర్వ్గా మారడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి అన్ని టైప్ ఆఫ్ అనిమల్స్ ఇక్కడ కనిపిస్తాయండి. బేసిక్గా మనకి తాడోబా అంటే గాడ్. మహారాష్ట్ర లాంగ్వేజ్లో మనకి తాడోబా అనేది ఏంటి అంటే గాడ్ హూ ప్రొటెక్ట్స్ ది ఫారెస్ట్ అనే అర్థం అండి. మరి అంధేరి అంటే ఏంటి అంటే అది ఒక రివర్ అండి. అనేది ఇది ఒక రివర్. ఇది మనకి ఈ రిజర్వర్ ఈ టైగర్ రిజర్వ్ చుట్టూ ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఫారెస్ట్ లో త్రూ అవుట్ ద ఫారెస్ట్ ఈ రివర్ అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది. సో మనకి తాడోబా అంటే గాడ్ హూ ప్రొటెక్ట్స్ ది ఫారెస్ట్ అని అర్థం అండి. హూ ప్రొటెక్ట్స్ ది ఫారెస్ట్. దానివల్ల దానికి పేరు అనేది రావడం జరిగిందండి టైగర్ రిజర్వ్ కి. సో మనకి ఇది మహారాష్ట్రలోని చంద్రపూర్ లో లొకేట్ అయ్యిందండి. సో మహారాష్ట్రలోని చంద్రపూర్ లో లొకేట్ అవ్వడం జరిగింది. సో మనకి ఈ టైగర్ రిజర్వ్ అనేది ఆల్మోస్ట్ 1727 కిలోమీటర్ స్క్వేర్స్ ఉండడం అనేది జరుగుతుందండి. 1727 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్స్ మనకి టైగర్ రిజర్వ్ అనేది ఉంది. సో మనకి ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్రలో ఉందండి. ఆప్షన్ నెంబర్ 1 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్ క్వశ్చన్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.